ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 5 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసి సద్గతిని ఇచ్చుటకు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఈరోజు మురళీలోని ప్రశ్న: భారతవాసి పిల్లలైన మీకు తండ్రి ఏ స్మృతులను కలిగించారు? సమాధానము: ఓ భారతవాసి పిల్లల్లారా, మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారు వజ్రాల భవనాలు ఉండేవి. మీరు విశ్వమంతటికి రాజులుగా అంటే యజమానులుగా ఉండేవారు. భూమి ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయముగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశం తయారవ్వనున్నది అని పిల్లలైన మనకు తండ్రి స్మృతిని కలిగించారు. పాట: నయనహీనులకు దారిని చూపించండి ప్రభు. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మల తండ్రిని ఆత్మిక పిల్లలు ఓ బాబా అని అంటున్నారు. వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ఎటువంటి పిత అంటే పరంపిత. ఎందుకంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ తండ్రి అని పిలుస్తున్నారు. అయితే మరి బాబా పేరు ఏమిటి? శివ. వారు నిరాకారులుగా పూజింపబడుతున్నారు. వారిని సుప్రీం ఫాదర్ అని కూడా అంటారు. లౌకిక తండ్రిని సుప్రీం అని అనరు. ఉన్నతోన్నతమైన వారు సర్వాత్మల తండ్రి ఒక్కరు మాత్రమే. జీవాత్మలందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. మన తండ్రి ఎవరు అని కూడా ఆత్మలందరూ మర్చిపోయారు. అందుచేతనే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. నయనహీనులైన మాకు కనులు ఇస్తే మా తండ్రిని తెలుసుకోగలము, గుర్తించగలము అని అంటారు. భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కొరకు 3వ నేత్రాన్ని పొందేందుకు తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే కల్పకల్పము తండ్రే భారతదేశంలో వచ్చి ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. అనంతమైన తండ్రి వచ్చి ఎవరైతే పతిత భ్రష్టాచారులుగా అయ్యారో వారిని పురుషోత్తములుగా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు. లక్ష్మీనారాయణుల వంశస్థుల రాజ్యం ఉండేది. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం సత్యయుగంలో శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. దీనిని ఇప్పుడు బాబా పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు. భారతవాసీలైన మీరు 5000 సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు. మరి ఇప్పుడు అందరూ నరకవాసులుగా అయిపోయారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉండేది. బంగారు వజ్రాల భవనాలు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేవు. ఆ సమయంలో సూర్యవంశీయుల ధర్మం తప్ప మరే ధర్మము ఉండేది కాదు. చంద్రవంశీయులు కూడా తరువాత వస్తారు. మీరు సూర్యవంశానికి చెందినవారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. కానీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడు ఉండేదో, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారో ఇది మాత్రం ఎవరికీ తెలియదు. పూజిస్తారు కానీ వారి గురించి తెలియదు. కావున ఇది అంధవిశ్వాసం కదా.
శివుణ్ణి పూజిస్తారు, లక్ష్మీనారాయణలను పూజిస్తారు, కానీ వారి జీవిత చరిత్ర కూడా తెలియదు. మేము పతితమయ్యాము, పతితులైన మమ్మల్ని పావనంగా చేసే బాబా మీరు రండి, వచ్చి దుఃఖము నుండి, రావణ రాజ్యము నుండి మమ్మల్ని విడిపించండి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. సత్యయుగంలో ఒకే రాజ్యం ఉండేది అని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా మాకు మరలా రామరాజ్యం కావాలి అని అనేవారు. పతితమైపోయిన గృహస్థు ధర్మము మళ్ళీ పావనంగా అవ్వాలి, మనము స్వర్గవాసులుగా అవ్వాలి అని కోరుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల స్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. దీనిని నరకము అని, రాక్షస ప్రపంచము అని అంటారు. ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉండేది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు, 84 లక్షలు కాదు. తండ్రి తెలియచేస్తున్నారు, అసలు మీరు శాంతిధామంలో నివసించేవారు, మీరు ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు. 84 జన్మల పాత్ర చేశారు, పునర్జన్మ అయితే తప్పకుండా తీసుకోవలసి వస్తుంది కదా. 84 పునర్జన్మలు ఉంటాయి. పిల్లలైన మీకు అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలైన మీతో అంటే ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాలలో మనుషులకు భక్తి మార్గం యొక్క మాటలను వినిపిస్తూ ఉంటారు. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉండేది. అప్పుడు పతితులు ఒక్కరు కూడా లేరు. మరి ఇప్పుడు పావనముగా ఉండేవారు ఒక్కరు కూడా లేరు. ఇది అయిందే పతిత ప్రపంచము. గీతలో కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు. అతను గీతను వినిపించనే లేదు. వీరికి తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలియదు, తమ ధర్మాన్ని కూడా మర్చిపోయారు. హిందూ అనేది ధర్మము కాదు, ముఖ్యమైన ధర్మాలు 4. మొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, సూర్యవంశము, చంద్రవంశము. రెండింటినీ కలిపి దేవీ దేవతా ధర్మము అని, దైవీ రాజ్యము అని అంటారు. అక్కడ దుఃఖం అనే పేరే లేదు. 21 జన్మలు మీరు సుఖధామములో ఉండేవారు. ఆ తరువాత రావణ రాజ్యము, భక్తి మార్గము ప్రారంభమవుతుంది. భక్తి మార్గము అంటే క్రిందకు దిగేది. భక్తి అనేది రాత్రి, జ్ఞానము అనేది పగలు. ఇప్పుడు ఉండేది గాఢాంధకార రాత్రి. శివ జయంతి, శివరాత్రి అనే 2 పదాలు ఉన్నాయి. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రిగా అయినప్పుడు వస్తారు. భారతవాసీలు గాఢాంధకారంలోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు. భక్తి మార్గంలోని శాస్త్రాలు కూడా తయారయ్యే తీరాలి. ఇదంతా డ్రామా. సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు, అది భక్తిని గురించిన జ్ఞానము, వేదాంతము. అది సద్గతి యొక్క మార్గాన్ని తెలిపే జ్ఞానమైతే కాదు. తండ్రి అంటున్నారు, నేను వచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థమైన జ్ఞానమును వినిపిస్తాను. మాకు సుఖధామము, శాంతిధామాల మార్గాన్ని చూపమని పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం సుఖధామం ఉండేది. అందులో మీరు మొత్తం విశ్వం పైన రాజ్యపాలన చేసేవారు. సూర్యవంశ రాజ్యం ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ కూడా శాంతిధామంలో ఉండేవి. అక్కడ 9 లక్షలు అనే గాయనం ఉంది. పిల్లలైన మిమ్మల్ని 5000 సంవత్సరాల క్రితం చాలా ధనవంతులుగా చేశాను. అంత ధనం మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు ఎంత గొప్ప ధనవంతులుగా ఉండేవారు? భారతదేశం ఎలా పిలువబడేది? భారతదేశమే అన్నిటికంటే చాలా ఉన్నతమైన ఖండము.
వాస్తవానికి ఇదే అందరికీ తీర్థస్థానము. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రికి జన్మస్థానము. ఏ ఏ ధర్మాల వారైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఇక్కడికి వచ్చి సద్గతిని ఇస్తారు. ఇప్పుడు సృష్టి అంతటిపైన రావణ రాజ్యం ఉంది. కేవలం ఒక్క లంకలోనే కాదు, అందరిలోనూ 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. సూర్యవంశ రాజ్యం ఉన్నప్పుడు అస్సలు వికారాలు ఉండేవి కాదు. భారతదేశం నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత వికారీగా అయిపోయిందో. సత్యయుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది. వారే 84 జన్మలు అనుభవించి ఇప్పుడు ఆసురీ సాంప్రదాయస్తులుగా అయ్యారు. మళ్ళీ తిరిగి దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. భారతదేశం చాలా ధనవంతముగా ఉండేది. ఇప్పుడు ఎంత పేదగా తయారైంది. అందువలనే భిక్షమెత్తుకుంటున్నారు అని బాబా అంటున్నారు. తండ్రి అంటున్నారు, మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. మీ అంతటి సుఖం ఇతరులెవ్వరికీ లభించదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి. తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయము, అక్కడ పవిత్రత ఉండేది. ఆ నూతన ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యపాలన చేసేవారు. రాధాకృష్ణులకు పరస్పరం ఎలాంటి సంబంధం ఉండేదో కూడా భారతవాసీలకు తెలియదు. ఇరువురు కూడా వేరువేరు రాజధానులకు చెందినవారు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానము ఏ మనుష్యుల్లోనూ లేదు. పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరులు. వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానమును ఇస్తారు. ఈ ఆత్మిక జ్ఞానమును ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి. పరంపిత పరమాత్మ శివుణ్ణైనా నన్ను స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారు అంత సత్వప్రధానంగా అయిపోతారు. మీరు ఇక్కడికి వచ్చేదే మనుషుల నుండి దేవతలుగా లేక పతితుల నుండి పావనంగా అయ్యేందుకు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. భక్తి మార్గంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణుడు ఒక్క సీతను మాత్రమే దొంగిలించలేదు. వాస్తవానికి భక్తి చేసే మీరందరూ రావణుని యొక్క పంజాలో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా 5 వికారాలు అనే రావణుని యొక్క జైలులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విడుదల చేస్తారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాని ఇప్పుడు ఎవరి వద్ద ధనం చాలా ఉందో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. ఇప్పుడైతే ఇది నరకమే. అందరూ పతితులే. అందువలన గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు. గంగ పతిత పావని అని అంటారు. కానీ ఒక్కరు కూడా పావనముగా అవ్వరు. పతిత పావనుడు అని తండ్రిని మాత్రమే అంటారు, నదులను కాదు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేస్తున్నారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి. వారు అంటే శివబాబా పారలౌకిక తండ్రి. 3 తండ్రులు ఉన్నారు అని మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేశారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగం నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి 2వ శరీరాన్ని తీసుకుంటాను అని అంటుంది. తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. ఏ దేహదారిని కూడా స్మృతి చేయకండి. ఇది మృత్యులోకం సమాప్తమయ్యే సమయము. అమరలోకము స్థాపన అయ్యేదే ఉంది.
మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగంలో ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మం ఉండేది. త్రేతాయుగంలో చంద్రవంశీ సీతారాములు ఉండేవారు. పిల్లలైన మీకు తండ్రి మొత్తం చక్రం అంతటినీ కూడా స్మృతిని ఇప్పిస్తారు. శాంతిధామము సుఖధామాలను తండ్రియే స్థాపన చేస్తారు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. వారంతా కూడా భక్తి మార్గంలోని గురువులు. భక్తి మార్గంలో మనుషులు అనేక విధాలైన చిత్రాలను తయారు చేసి పూజించి నీటిలో వేసి మునిగిపో అని అంటారు. చాలా పూజలు చేస్తారు, తినిపిస్తారు, త్రాగిస్తారు. కానీ తినేవారు బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అని అంటారు. ఎంత మూఢ విశ్వాసము! కానీ ఇప్పుడు అటువంటి వారికి ఎవరు అర్థం చేయించాలి? తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, మీరు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. చాలామంది ప్రజలు తయారు కావాలి. కోట్లలో ఎవరో ఒక్కరు మాత్రమే రాజుగా అవుతారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ప్రస్తుతం ఉండేది ముళ్ళ అడవి. ఇప్పుడు రావణ రాజ్యం మార్పు చెందుతూ ఉంది. ఇది వినాశనమయ్యే తీరాలి. ఈ జ్ఞానము ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. భక్తి మార్గంలో ఒక్కరికి కూడా తండ్రి యొక్క యథార్థ పరిచయం తెలియదు. తండ్రే రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి రచనయే. పరమాత్మ సర్వవ్యాపి అనుట వలన అందరూ తండ్రులే అయిపోతారు. వారసత్వం యొక్క హక్కు ఉండదు. తండ్రి వచ్చి పిల్లలందరికీ వారసత్వమును ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. మొట్టమొదట సత్యయుగంలో వచ్చేవారు 84 జన్మలు తీసుకుంటారు అని కూడా బాబా తెలియచేశారు. క్రైస్తవులకు ఎన్ని జన్మలు ఉంటాయి? 40 జన్మలు ఉండవచ్చు, లెక్క కట్టవచ్చు. ఒక్క భగవంతుడిని వెతికేందుకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరైతే ఎలాంటి ఎదురు దెబ్బలు తినరు. ఇప్పుడు మీరు కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. ఇది పతిత పావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపము అని అంటారు. కానీ కర్మల అనుసారం ఆత్మయే మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆత్మయే మంచి లేక చెడు పనులు చేస్తుంది. కలియుగంలో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగంలో కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ ఎలాంటి వికర్మలు కూడా జరగవు. అది పుణ్యాత్మల ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకుని అర్థం చేయించే విషయాలు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ముళ్ళు నుండి పుష్పాలుగా తయారై పుష్పాల తోటను స్థాపన చేసే సేవను చెయ్యాలి. ఎలాంటి చెడు కర్మలు కూడా చెయ్యకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చెయ్యాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఏ దేహదారిని స్మృతి చెయ్యకూడదు. ఈరోజు వరదానము, నిందా స్తుతి జయము పరాజయంలో సమాన స్థితిని ఉంచుకునే బాప్ సమాన సంపన్నము మరియు సంపూర్ణ భవ. సారాంశము,
ఆత్మ యొక్క సంపూర్ణ మరియు సంపన్న స్థితి తయారైనప్పుడు నిందాస్తుతి, జయము పరాజయము, సుఖము దుఃఖము అన్నిటిలో కూడా సమానతయే ఉంటుంది. దుఃఖములో కూడా ముఖము పైన లేక మస్తకం పైన దుఃఖము యొక్క అలకు బదులుగా సుఖము లేక హర్షము యొక్క అల కనిపించాలి. నింద వింటున్నా సరే ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసేందుకు ఇది మహిమాయోగ్యమైన శబ్దము అని అనుభవం అవ్వాలి. ఇటువంటి సమానత ఉండాలి. అప్పుడు బాప్ సమాన్ అని అంటారు. వృత్తిలో కొద్దిగా కూడా ఈ వ్యక్తి శత్రువు, నిందించేవాడు అని రాకూడదు. ఈ వ్యక్తి మహిమ చేసేవాడు అనే భావమే రావాలి. స్లోగన్: నిరంతరము యోగ అభ్యాసము పైన గమనం ఇచ్చినట్లయితే ఫస్ట్ డివిజన్లో నెంబరు లభిస్తుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నముగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉంటున్నా ఒక్కటిగానే ఉంటారు. మీ సేవా కేంద్రాలన్నిటి వైబ్రేషన్లు ఎలా ఉండాలి అంటే వీరు అనేక మంది కాదు, ఒక్కరే అనేది అందరికీ అనుభవం అవ్వాలి. మీ ఏకత యొక్క వైబ్రేషన్లు మొత్తం విశ్వంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యాన్ని స్థాపన చేసే విధంగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి.